నమస్కారం సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ప్రజా కళాకారుడు శ్రీ గరికపాటి రాజారావు జయంతి. రాజారావు విగ్రహానికి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి. కాంగ్రెస్ నేతలు ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని విశ్లేషణ. రాజమండ్రిలో బహుభాషా గాయకులు జేసుదాస్ జన్మదిన వేడుకలు, పాటలతో అలరించిన గాయనీ గాయకులు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపు ఇచ్చారు. రాజమండ్రి కృష్ణనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు బాలేపల్లి మురళి, ముళ్ల మాధవ్, ఆకుల విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేక హోదా రావడానికి జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ కార్యక్రమాలన్నీ సాధ్యమవుతాయని విశ్లేషించారు. బీజేపీ, వైసీపీ, జనసేన, టీడీపీ అన్నీ ఒకటే అని, వీరిలో ఎవరికి ఓటు వేసినా సరే ప్రజలకు ఎలాంటి ఫలితం ఉండదన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నా దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని విశ్లేషించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చింతాడి వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి, బత్తెన చంద్రరావు, ఇజ్జరవతి విజయలక్ష్మి, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది కానీ తెచ్చేది కానీ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి రాబో ఎలక్షన్స్లో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉందని తెలియజేసుకుంటూ, పోటీ పడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వాళ్ళ ఇది అవడంతో ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇస్తామో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ పెడతారు. గుజరాత్ కన్నా ఆంధ్రప్రదేశ్ మంచిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రాజమండ్రిలో బహుభాషా గాయకులు జేసుదాస్ 85వ జన్మదినం అత్యంత ఘనంగా నిర్వహించారు. బహుభాషా గాయకులు జేసుదాస్ 85వ జన్మదిన వేడుక స్థానిక జిత్మోహన్ మిత్ర కళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్కెస్ట్రా పితామహుడు, నట గాయకులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజలను చేశారు. వ్యాఖ్యాతగా నూజళ్ల సూరిబాబు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా దొండపాటి సుబ్రహ్మణ్యం, గుమ్మడి సమర్పణరావు, జల్లి శివప్రసాద్, పివిఎస్ కృష్ణారావు, డివివిఎస్ నారాయణ, శ్రీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీపాద జిత్మోహన్ మిత్ర మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ గాయకుల్లో జేసుదాస్ ఒకరని పేర్కొన్నారు. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా తరపున గాయకుడు శ్రీనివాస్కు జేసుదాస్ పురస్కారం అందించి ఘనంగా సన్మానించారు. డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు వందన సమర్పణ చేశారు. గాయనీ గాయకులు టి శేషగిరిరావు, డాక్టర్ వంకా బాలకృష్ణ, టి శ్రీనివాస్, పోస్టల్ ప్రసాద్, బి రామకృష్ణ, ఎస్ ఆదిత్య పరబ్రహ్మం, డాక్టర్ హరిలక్ష్మి తులసి, సుబ్బలక్ష్మి పలు జేసుదాస్ గీతాలను ఆలపించారు. వి జగపతి, పులప రామకృష్ణ, విశ్వనాథ్ దంపతులు, అడబాల మరడయ్య, రాఘవరావు, శ్రీపాద్ శంకర్రావు, బషీర్, కర్రి కాశీ విశ్వనాథ్, రామచంద్రరావు, రవీంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్తున్నా సభాముఖంగా ఏపీఎక్ సింగర్స్లో సీనియర్గా ఉన్నవాడు యేసుదాస్ గారు ఒక్కడే బతుకున్నాడు. నేను యేసుదాస్ గారికి వెళ్ళి ఇలా నేను నా పేరు పోతున్నాను, రాజమండ్రి దీవించాలని ఆయన రిక్వెస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఆయన అమెరికాలో ఉన్నారు, త్వరలో వస్తారు. కారణం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకోవడానికి వస్తారు. ఆయన రాజమండ్రి తీసుకున్నారు. వారికి జరిగిన సన్మాన సత్కారాలు కానీ వారి చేతుల మీదుగా మా మిత్ర బృందం, మా సంస్థల తరఫున సత్కారాలు అందుకున్న లెజెండ్స్ కానీ ఎవరో ఎప్పుడు ఎక్కడ కూడా చేసి ఉండరు. ఇది మాత్రం వాస్తవం, దానికి ప్రత్యసాక్షి నేనే. నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎంతో బాధ్యతను కూడా అప్పచెప్పారు. అలాగే వారి యొక్క
కోరిక మేరకు నేను ఇంకా ఉన్నతమైన స్టేజ్ల మీద ఉన్నతమైన స్టూడియోస్లో మంచి మంచి పాటలు పాడి వారి యొక్క కోరికను నేను నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ప్రజా కళాకారుడు శ్రీ గరికపాటి రాజారావు జయంతి సందర్భంగా స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో గరికపాటి రాజారావు విగ్రహానికి రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు జయంతి కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర నాట్య మండలి వ్యవస్థాపకుడు, ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు ఫిబ్రవరి 5వ తారీఖున 1915లో రాజమహేంద్రలో గరికపాటి కోటయ్య, రామలింగములకు జన్మించారని పేర్కొన్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్య సేవ అందించడానికి విజయవాడలోని పోరంకిలో వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తానే కొనుగోలు చేసి పేదవారు ఉచితంగా ఇచ్చేవారు. తర్వాత రాజమండ్రిలోనూ ప్రజా వైద్యశాల నిర్వహించారు. అలనాటి నటులు జమున, అల్లు రామలింగయ్యలను వెండితెరకు ఈయనే పరిచయం చేశారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రం వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కెకే సంజయరావు, ఎల్వి ప్రసాద్, దేశరెడ్డి బలరాం నాయుడు, మాదిరాజు శ్రీనివాస్, సిపిఎం పవన్, చుండ్రు వీరభద్రరావు, ఎస్వివి రెడ్డి, నెల్లి అప్పారావు, సివిల్ అప్పారావు, గోకవరం బస్టాండ్లోని టాక్సీ యూనియన్ల సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మన ఎంతో మంది కళాకారుల్ని మన రాజమండ్రి నుంచి తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన జయంతి కానీ వర్ధంతి రోజులు కానీ ఆయన విగ్రహాలు పూలమాల వేసి మరి నివాళులర్పించే అవకాశం కలిగినందుకు మరి చాలా ఆనందం చెందుతున్నాం. మరి అలాగే గరికపాటి రాజారావు గారి యొక్క ట్రస్ట్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మా వంతు సాయశక్తిలా కృషి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో గల ఎస్ఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ డేటా సైన్స్ చదువుతున్న జక్కం హర్షవర్ధన్ దుర్గేష్ అనే విద్యార్థికి కాపు నాడు ఆర్థిక సహాయం చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో గల ఎస్ఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ డేటా సైన్స్ విద్యార్థి జక్కం హర్షవర్ధన్ దుర్గేష్ ఆర్థిక ఇబ్బందుల వలన ఫీజు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులైన జక్కం సాయిబాబా, మాధవులకు నగర కాపునాడు కార్యవర్గం తరపున 15,000 రూపాయలు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున 3,000 రూపాయలు, మొత్తం 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు గోదే రఘునరేష్, నగర అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శులు చోడిశెట్టి పళన్రాజు, రాలి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి రుద్ర దుర్గాప్రసాద్, యోజన విభాగం అధ్యక్షులు అక్కిరెడ్డి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సత్య, ఉపాధ్యక్షుడు కోరుమిల్లి నాయుడు, నాయకులు మంచాల సునీల్, విన్నా వాసు, అల్లాటి రాజు, పిల్లా దుర్గాప్రసాద్, నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రముఖుల చేతుల మీదుగా ప్రముఖుల సమక్షంలో గౌరవ డాక్టరేట్ పట్టాను బహుకరించారు. ప్రముఖ ఆడిటర్, సామాజిక ఆధ్యాత్మికవేత్త విశ్వనాథం సూర్యప్రకాశ్రావు చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ ఆడిటర్, సామాజిక ఆధ్యాత్మికవేత్త విశ్వనాథం సూర్యప్రకాశ్రావు 83 సంవత్సరాలు వైకుంఠ సమారాధన కార్యక్రమం స్థానిక దానవాయిపేటలోని ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించారు. రాజమండ్రిలోని తొలితరం ఆడిటర్ల కుటుంబంగా పేరొందిన విబి శర్మ 4వ పుత్రుడైన ప్రకాశ్రావు గత 5 దశాబ్దాలుగా వృత్తిలో రాణిస్తూనే పలు ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పలువురు నగర ప్రముఖులు ప్రకాశ్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రకాశ్రావు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, వర్తక వ్యాపారులు, ఆడిటర్లు, సామాజికవేత్తలు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, రొటేరియన్లు, ఇతర వర్గాలకు చెందిన నాయకులు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కంటిపూడి సర్వారాయుడు మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వృద్ధులకు పింఛన్లు దుప్పట్లు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవి శ్రావణి, సూరపురెడ్డి తాతారావు, మరడి బాబు, గుబ్బల గంగాభవాని తదితరులు విచ్చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఆర్థిక సాయం అందించారు. కీర్తిశేషులు ఆనాపు పుల్లేశ్వరరావు 4వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వారణాసి కామేశ్వరి ప్రముఖ జర్నలిస్ట్ వారణాసి సుబ్రహ్మణ్యం కుమార్తె విద్యానిధికి 10,000 రూపాయలు అందజేశారు. క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్, వాకర్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సూరపురెడ్డి తాతారావును ముఖ్య అతిథులను క్లబ్ ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ అధ్యాపకురాలు జి బాలసరస్వతి, లంకే శ్రీదేవి, యు కాశీ విశ్వనాథ్, అవనిజ రత్నకుమారి, కె ధనలక్ష్మి, బి రత్నాంబ, ఎస్ సత్యబాబు, మాచవరపు భాస్కర్రావు, క్లబ్ వ్యవస్థాపకుడు పామర్తి గోపాలరావు, కార్యదర్శి గుబ్బల గంగాభవాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ మన గోపాలరావు వచ్చారు, స్థాపించారు కాబట్టి వారి వెనకాల మనం ఉంటున్నాం, మనం ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఇవాళ ముందుకెళ్ళి ఇవాళ అందరంలో మనకి ఆ కళ్ళలో నవ్వులు కనబడుతుంది. నిజంగా అది నేను సెక్రటరీగా ఈ 1 ఇయర్ పూర్తి అయిపోయింది. ఈ 1 ఇయర్లోనూ మేము చేసిన కార్యక్రమాలు కూడా చూసుకుంటే మాకు కొంచెం సంతోషాన్నే కలిగించింది. రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్ శుభమస్తు షాపింగ్ మాల్లో వ్యవస్థాపకులు బయ్యా వెంకటరమణయ్య, సరోజమ్మ వర్ధంతి సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైన్ సేవా సమితి వారికి, మాగ్నా హాస్పిటల్ సిబ్బందికి, ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ వారికి, రక్తదాన శిబిరంలో రక్తం చేసిన సిబ్బందికి ప్రతి ఒక్కరికి బయ్యా వెంకటరమణయ్య, సరోజమ్మ మెమోరియల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ డొనేషన్ మెయిన్ ముఖ్య కారణం తలసేమియా వ్యాధి పిల్లలకు ఉపయోగపడే విధంగా వారికి ప్రతి 15 రోజుల నుండి 20 రోజులకి బ్లడ్ మారుస్తుండాలి కాబట్టి ఈ బ్లడ్ దానికి ఉపయోగపడే విధంగా చేసేదానికోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముందు అందరూ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శుభమస్తు ఫౌండేషన్ వారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో మరియు మెగ్నా హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో జరుగుతుంది. సో జైన్ సేవా సమితి తరఫున శుభమస్తు ఫౌండేషన్కి చాలా చాలా ధన్యవాదములు. రక్తదానం చేయడం వల్ల వితిన్ 3 మంత్స్లో మళ్ళీ మనకి రక్తం కొత్త నాళాలతో ఉత్సాహంతో యవ్వనంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇందులో భయపడవలసిందేమీ లేదు. చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్కి ద్వారా ఇలాగ రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే శుభమస్తు షాపింగ్ మాల్ వారు ముందరకు వచ్చి రక్తదానం చేయడం చాలా చాలా ఆనందకరం. ఇలా రాజమహేంద్రవరం ఆనంద్ కళా కేంద్రం విక్రమ్ హాల్లో ఆనంద్ ఈవెంట్స్ పాటల కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆనంద్ కళా కేంద్రం విక్రమ్ హాల్లో ఆనంద్ ఈవెంట్ పాటల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి చిత్రపటానికి ప్రార్థన చేశారు. జ్యోతి ప్రజలు నిర్వహించారు. ఏఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో పాటల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అల్లుబాబి, పివి కృష్ణారావు, ఆదిమూలం సాయిబాబా, పలువురు ప్రముఖులు విచ్చేశారు. గాయని గాయకులు ఏవి రమణ, బొమ్మూరు పద్మజ, యువివి సత్యనారాయణ, రవి, సూర్యకుమారి, హేమాంబిక, కొప్పర్తి భవ్య, మురళీ శ్రీనివాస్ సినీ గీతాలను ఆలపించారు. విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. విశాఖపట్నం, సామర్లకోట, కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పాటలు పాడుతున్నారని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పిఎస్ ఆనంద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చేయడం, వాళ్ళని పైకి తీసుకురావడమే నా ఒక జయంగా భావించు వచ్చిన ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఏఎస్ ఆనంద్ సినీ యాంకర్ రాజమండ్రి. రాజమహేంద్రవరం నాట్య గురువులు నాట్యాచార్య మేడిది నాగేశ్వరరావుకు హైదరాబాద్లో ప్రముఖుల చేతుల మీద గౌరవ డాక్టరేట్ పట్టాను బహుకరించారు. రాజమహేంద్రానికి చెందిన లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ నాట్యాచారులు మేడిది నాగేశ్వరరావు యుఎస్ఏలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన సంస్థచే కల్చరల్ ద్వారా లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వారి ఇండియన్ కల్చరల్ ఆర్ట్స్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో కల్చరల్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థులకు నాట్య ప్రతిభలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో కళలకు చేస్తున్న సేవలను గుర్తించింది. మేడిది నాగేశ్వరరావుకు హైదరాబాద్లో ప్రముఖుల చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ పట్టాను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నాట్య గురువులు నాట్యాచార్య మేడిది నాగేశ్వరరావు శిష్య బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. పిఠాపురం మహారాజా కోటలో ఉన్న 14వ సచివాలయాన్ని ఆర్డీఓ కిషోర్ తనిఖీ చేశారు. జగనన్న అందరికీ ఇళ్ల పథకంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు స్థలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని, లబ్ధిదారులంతా వారి వారి సచివాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కాకినాడ ఆర్డీఓ కిషోర్ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోటలో ఉన్న 14వ సచివాలయాన్ని ఆర్డీఓ కిషోర్ తనిఖీ చేశారు. జగనన్న అందరికీ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల స్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించారు. వేగవంతంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం తహసీల్దార్ కాళీలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఎంపీడీఓ చిన్నారావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ తరఫున అక్కడ ఏదైతే లేఅవుట్ వైజ్గా ఇమ్యూనిటీస్ ఏదైతే ప్రొవైడ్ చేయాలో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అక్కడ చార్జ్ చేయడం జరిగింది. ఈ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ డీఈఓ ఆఫీసు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్జేడీకి వినతిపత్రం అందించారు. కాకినాడ డీఈఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడారు. అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథక కార్మికులకు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తానని జగన్ హామీ ఇచ్చి నేటికి 5 ఏళ్లు పూర్తి కావస్తోందని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో నిత్యావసర ధరలు 400% పెరిగాయని, విద్యార్థికిచ్చే మెనూ ఛార్జీలు కానీ, కార్మికులకిచ్చే వేతనాలు కానీ జగన్ ప్రభుత్వం పెంచకపోతే ఎలా బ్రతకాలంటూ ప్రశ్నించారు. తక్షణం పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను 20 రూపాయలకు పెంచాలని, కార్మికులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రతి నెల 5వ తేదీనే వేతనాలు, బిల్లులు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కరుకు సుబ్బలక్ష్మి, ప్రకృతి వరలక్ష్మి, మార్సెట్టి మంగ, కడియాల లక్ష్మి, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముంచే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో ప్రజా కళాకారుడు శ్రీ గరికపాటి రాజారావు జయంతి, రాజారావు విగ్రహానికి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి. కాంగ్రెస్ నేతలు, ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని విశ్లేషణ. రాజమండ్రిలో బహుభాషా గాయకులు జేసుదాస్ జన్మదిన వేడుకలు, పాటలతో అలరించిన గాయనీ గాయకులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.